హలో గైస్! ఇంకొన్ని రోజుల్లో వింటర్ సీజన్ అయిపోతుంది. ఈ వింటర్ సీజన్ అయిపోయేలోపు ఈ సూప్‌ని ఒక్కసారి ట్రై చేయండి. మీరు అసలు వదిలిపెట్టరు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డిన్నర్‌కి మంచి రెసిపీ ఇది. సో, లేట్ చేయకుండా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ పాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి చాప్ చేసిన తెల్లగడ్డ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాబేజ్, బీన్స్, ఆనియన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వెంటనే వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండి వేసుకున్నాను. అందులోకి కొంచెం వాటర్ ఏసుకొని లంప్స్ లేకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి. సూప్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు. నాకు రన్నీగా ఇష్టం కాబట్టి నేను 1 టేబుల్ స్పూనే తీసుకున్నా. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న సూప్‌లో మనం రాగి పిండిని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెప్పర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ సూప్‌లో ఘాటు మొత్తం పెప్పర్ నుంచే వస్తుంది. ఇంకే స్పైసెస్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువైతే ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని లిడ్ పెట్టుకొని దీన్ని మళ్ళీ బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయ్యాక మన సూప్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్‌గా అవుతుంది. అండ్ దట్స్ ఇట్, మన సూప్ రెడీ అయిపోయినట్టే. మీరు కావాలంటే ఇందులోకి చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులోకి సోయా సాస్ ఆర్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ టుడే ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. సో, నేను అవేమీ యాడ్ చేయట్లేదు. ఇంకా హాట్‌గా సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు మాత్రం కొంచెం లెమన్ పిండి తీసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రెసిపీ ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.